సో హలో గైస్, ఈ రోజు రేపు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రేపు అంటే రేపు కాదు, సండే అవుతారు కదా. సో సండే షూటింగ్, సాటర్డే షూటింగ్ రేపే అవుతుంది కాబట్టి అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఫ్రైడే, ఈ రోజుతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి నైట్ కి. సో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు లిస్ట్ లో ఉన్నారు అనే దానికి క్లియర్ గా నీట్ గా చెప్పేస్తాను, సింపుల్ అండ్ షార్ట్ గా, ఎక్కడా సుత్తి ఉండదు. మెయిన్ ఇంకోటి ఏంటి నేను చెప్పాలనుకుంటున్నానంటే, నాగార్జున గారు రేపు ముఖ్యంగా చేయాల్సిన పని అర్జెంట్ గా ఒకటి ఉంది. అదేంటనేది వీడియో చివరిలో చెప్తాను, మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఏమాత్రం సోది లేకుండా చెప్పేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దిల్ ఖుష్ అయిపోతాను అంతే. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఇమేజెస్ చూపిస్తాను. ఇవన్నీ నేను చెప్పబోయేది చూపించేది అన్అఫీషియల్ పోల్సే. అఫీషియల్ పోల్స్ ఎవరికి తెలియవు. సో అన్అఫీషియల్ పోల్స్ లో టాప్ లో ఉన్నది తనుజ గౌడ్ అనమాట. ఈవిడ ఎక్కడ చూసినా, ఏ పోల్ లో చూసినా ఈవిడే టాప్ 1 లో ఉంటున్నారు. అందులో నో డౌట్. ఎందుకంటే తప్పులేదు, ఎందుకంటే లాస్ట్ టైం నామినేషన్ జరిగినప్పుడు ఆవిడకి ఫుల్ ప్లస్ అని అయింది అనమాట. కామనర్స్ అందరూ ఆవిడ మీద అటాక్ చేయడం, ఆవిడ ఏడవడం, సో ఇదంతా ఆవిడకి ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసిన ఈవిడ టాప్ 1. తర్వాత ఇమాన్యుయల్ చేస్తున్నది కామెడీయా అంటే నాకైతే నవ్వు రాలేదు భయ్య. మీకు నవ్వు వస్తే చెప్పండి. నాకైతే ఇప్పటివరకు ఇమాన్యుయల్ కామెడీ చేసినట్టు నాకైతే పర్సనల్ గా అనిపించలేదు, నాకు నవ్వు రాలేదు. నాకు ఇంకా క్రింజ్ లా ఫీల్ అయ్యాను అనమాట నేను. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. బట్ అతనికి ప్రీవియస్ ఫాలోయింగ్ ఏదో ఉండదు కదా, సో దానివల్ల ఓట్స్ అయితే పడుతున్నాయి. తర్వాత సుమన్ శెట్టి, చాలా మందికి ఇతని మీద ఒక సింపతి అయితే క్రియేట్ అయిందండి. సింపతి అంటే అతను చాలా అమాయకుడు, ఇన్నోసెన్స్ లాగా ఉన్నాడు, సో అని చెప్పి అతను ఉండాలి, అతనికి ఇంకా ఛాన్స్ రావాలి అని చెప్పి ఒక థాట్లో అయితే ఆడియన్స్ వచ్చారు. సో అతనికి ఓట్లు అయితే పడుతున్నాయి, మాక్సిమం వెళ్ళరని నేను అనుకుంటున్నాను. తర్వాత సంజన, ఈవిడైతే కింగ్ అనమాట కంటెంట్ ఇవ్వడంలో. ఈవిడ కూడా వెళ్ళరు, బల్ల గుద్ది చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈవిడైతే ఇప్పుడు అప్పుడే వెళ్ళరు. తర్వాత డీమన్ పవన్, తర్వాత రాము రాథోడ్, తర్వాత రీతు చౌదరి, ఆ తర్వాత సృష్టి వర్మ, ఆ తర్వాత లాస్ట్ లో ఉన్నది ఫ్లోరా సైని. సో ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ లో ఉన్న లిస్ట్ అయితే. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వెబ్సైట్ గురించి చూపిస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. ఫస్ట్ తనుజ, తర్వాత సుమన్ శెట్టి ఉన్నారు ఈసారి, తర్వాత ఇమాన్యుయల్, సంజన, డీమన్ పవన్, ఫ్లోరా సైని. ఇక్కడ ఫ్లోరా సైని కొంచెం టాప్ లో ఉన్నారు, ఇది కొంచెం నాకు ఎందుకు ఫేక్ అనిపిస్తుంది. తర్వాత రాము రాథోడ్, తర్వాత రీతు, తర్వాత సృష్టి అనమాట. ఇది ఇంకో వెబ్సైట్. ఇప్పుడు మీకు చూపించేది థర్డ్ వెబ్సైట్ అండ్ లాస్ట్ వెబ్సైట్, ఒకసారి చూసేయండి. ఇది కూడా జెన్యున్ వెబ్సైటే. తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, డీమన్ పవన్, సంజన, రాము రాథోడ్, రీతు చౌదరి, ఫ్లోరా సైని, సృష్టి వర్మ. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇప్పుడు నేను చూపించే దాంట్లో సృష్టి వర్మ లీస్ట్ లో ఉన్నారు. దీనికి ముందు దాంట్లో కూడా సృష్టి వర్మే, దానికి ముందు మాత్రం ఫ్లోరా సైని. ఇప్పుడు మీకు ఇక్కడ కామన్ గా అర్థమైంది ఏంటి, మెయిన్ ఇద్దరికి డేంజర్ జోన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే, ముగ్గురు వేసుకోండి, రీతు చౌదరి, ఫ్లోరా సైని, సృష్టి వర్మ. వీళ్ళు ముగ్గురికి చాలా అంటే చాలా డేంజర్ జోన్. ఇప్పుడు ఎవరు వెళ్ళబోతున్నారు ఏంటనేది క్లియర్ గా మాట్లాడదాం. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సృష్టి వర్మ కానీ ఫ్లోరా సైని కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని అయితే నాకు గట్టిగా అనిపిస్తుంది. నేనేమనుకుంటున్నానంటే, ఫ్లోరా సైని గారు ఆవిడ మాత్రం వెళ్ళిపోతే మాత్రం చాలా అంటే చాలా అవమానకరం. ఎందుకంటే ఆవిడ వచ్చింది, వాష్రూమ్ క్లీన్ చేసింది తప్ప ఇంకేం ఛాన్స్ రాలేదు ఆవిడకే కదా. అక్కడ ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ కానీ ఎవరికి ఏం ఛాన్స్ రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి. సో కానీ ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆవిడ గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. రీసెంట్ గా సంజనతో అయిన గొడవలో కూడా ఆవిడ పక్కకి వెళ్ళిపోయి ఏడ్చారే తప్ప ఆవిడతో డిఫెండ్ అయితే చేసుకోలేకపోయారు. పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది కాబట్టి మెయిన్ ఫ్లోరా సైని వెళ్ళిపోతారేమో అని గట్టిగా కొడుతుంది. నేనేమంటానంటే, నో ఎలిమినేషన్ పెట్టాలి భయ్య. ఎందుకు నో ఎలిమినేషన్ పెట్టాలంటే, ఈ వీక్ చాలా అంటే చాలా అన్ఫేర్ జరుగుతుంది. ఎలిమినేట్ ఎవరిని చేసినా, ఫ్లోరా సైని ఒక్కనే కాదు, ఎవరిని ఎలిమినేట్ చేసినా అన్ఫేరే. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఆడి ప్రూవ్ చేసుకుని వాళ్ళు వచ్చారు, వాళ్ళని పక్కన పెట్టండి. కానీ ఇక్కడ వాళ్ళు ఎలాగో నామినేషన్స్ లో లేరు, డీమన్ పవన్ తప్ప, సో అది పక్కన పెట్టండి. ఇక్కడ సెలబ్రిటీస్ లో పాపం వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వీళ్ళకి ఆడడానికి కూడా బిగ్ బాస్ అక్కడ టాస్క్లు పెట్టాడా అంటే పెట్టలేదు. మరి టాస్క్లు పెట్టకుండా జనాల్లోకి ఎలా ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళు ఏం చెప్పి ప్రూవ్ చేసుకుంటారు? అది కూడా ఒక పాయింటే కదా, బిగ్ బాస్ ఆలోచించాల్సిన పాయింటే కదా. టాస్క్లే పెట్టలేదు, ఉన్న కెప్టెన్సీ టాస్క్ పెట్టాడరా అని అంటే ఆ సంజన గారిని కెప్టెన్ చేయడం కోసమే కెప్టెన్సీ టాస్క్ డిజైన్ చేశారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్ కి ఒక కంటెస్టెంట్ పిలిచి మీకు నచ్చిన వాళ్ళని కంటెంటర్స్ గా ఎంచుకోండి అంటే అది ఎక్కడ లాజిక్ తలేవా చెప్పండి? అది ఎక్కడ లాజిక్? ఇక్కడ మీకు లైట్ బల్బ్ వెళ్ళిపోయి ఆవిడ్ని కెప్టెన్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ వేశాడు కాబట్టి బిగ్ బాస్ అందులో సక్సెస్ అయ్యాడు, అందులో నో డౌట్. బట్ ఇక్కడ ఫ్లోరా సైని కానీ సృష్టి వర్మ కానీ వీళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు, ఆట ఆడిసి ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు. సో నేనేమంటానంటే నో ఎలిమినేషన్ పెట్టాలని నేను అంటాను. మీరేమంటారు కామెంట్ చేయండి. నేను చెప్పింది రైటా రాంగ్ కామెంట్ చేసి చెప్పండి. మీ అందరు కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఎలిమినేషన్ గురించి ఉన్న అయితే అప్డేట్. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా, నాగార్జున గారు ముఖ్యమైన పని అర్జెంటుగా ఒకటి చెయ్యాలి రేపు అని చెప్పాను కదా. అదేంటంటే కామనర్స్ అందరికీ, సెలబ్రిటీస్ అందరికీ, ముఖ్యంగా కామనర్స్కి అందరికీ నెత్తి మీద మొట్టిగా ఇవాల్వ్ అయ్యా. ఎందుకు అలాగ అంటున్నానంటే, మొట్టిగా ఆయన ఎందుకు అలాగా వాడాల్సి వచ్చిందంటే,
అసలు ఈ వీక్ అంతా ఏమీ చేయలేదు బిల్డప్ తప్ప. కామనర్స్, ముఖ్యంగా కామనర్స్ బిల్డప్ కొట్టండ్రా అంటే కొడతారు. ఆ బిగ్ బాస్ హౌస్ ఏదో వాళ్ళ పేరు మీద రాసినట్టు ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఇంత ఓవర్ యాక్షన్ కాదు. గోరంత చేయమంతా కొండంత చేశారనమాట వాళ్ళు. చాలా అతి చేశారు. సో అంతే కాకుండా అనవసరమైన వాటికి ఫుటేజ్లు ఇచ్చుకుంటూ కెమెరాలకి, అనవసరమైన వాటికి వాళ్ళలో వాళ్ళే పెద్ద పెద్ద కేకలు వేసుకొని అరుచుకుంటూ, సో అదంతా ఫేక్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. అంత సీన్లు చేస్తున్నారు వాళ్ళు, అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నాగార్జున గారు ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ మొత్తం, ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, హౌస్ మేట్స్ మొత్తానికి గట్టిగా కూర్చోబెట్టి క్లాస్ పీకితే భయ్యా సోమవారం నుంచి ఎపిసోడ్ ఎందుకు పైకి వెళ్తుందో నేను చూస్తాను. ఎందుకంటే లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా అలాగే నాగార్జున గారు ఫస్ట్ వీక్ ఫైర్ అవడంతోనే అక్కడి నుంచే పైకి వెళ్ళింది. సో ఇప్పుడు కూడా అలా పైకి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా డౌన్ లో ఉంది. స్టార్ మాలో ప్రోమోస్ కూడా చూసుకోండి, బిగ్ బాస్ ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నప్పుడు 500K కన్నా తక్కువ పడిపోయి వ్యూస్. 1 మిలియన్ వచ్చేవి అసలు బిగ్ బాస్ కి ప్రోమో వదిలితే 1 మిలియన్ వ్యూస్ ప్లస్ వచ్చేవి. ఇప్పుడు ఏంట్రా అంటే 500K కూడా రావడం గగనం అయిపోయింది అనమాట. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. సో మెయిన్ ఆ కంటెస్టెంట్స్ వల్ల బిగ్ బాస్ టీం కూడా ఎటువంటి టాస్క్లు పెట్టట్లేదు కాబట్టి, సో ఫెయిర్ అండ్ వార్ గా నాగార్జున గారు రావాలి, గట్టిగా రేపు ఉండాలి, క్లాస్ పీకాలి. సో దాని గురించి కూడా అప్డేట్స్ నేను ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో, కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా ఫాలో అయిపోండి. మీరేమంటారు ఈ వీడియో పైన? కరెక్ట్ గా మాట్లాడితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం, నైట్ లైవ్ పెడతాను, లైవ్ లో కలుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి భయ్యా. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఎలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది ఫోన్లోకి. సో ఇది ఈ రోజు వీడియో అయితే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.